హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసరికి పేషెంట్ యొక్క వైటల్స్. ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి వచ్చినప్పుడు ఓపీలో కానీ ఎమర్జెన్సీలో కానీ ఐపీలో కానీ మొదటి స్టెప్ మనం చేసేది ఏంటంటే వైటల్స్ మానిటరింగ్ చేయడం. అదేంటన్నా రోజు చేసే పనే కదా మేము, అది వైటల్స్ అంటే మాకేం తెలియదు, నువ్వు మళ్ళీ ఈరోజు మాకు కొత్తగా ఏం చెప్తున్నావని మీ ఆలోచన. మీలో నేను చెప్పే పదాలు చాలామంది కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇని ఉండరని నా ఆలోచన, లేదా ఇని ఉండుంటే అది మీ అవగాహన. సరే, టాపిక్లోకి వెళ్దాం. రెగ్యులర్గా మనం చూసే వైటల్స్లో వచ్చేసరికి మొదటగా మనం ఏం చూస్తామంటే పేషెంట్ యొక్క పల్స్ ఆర్ హార్ట్ రేట్. నార్మల్ హార్ట్ రేట్ 60 to 100 బీట్ పర్ మినిట్. అది ఎలా చూస్తాం? ఒకటి ఈసీజీ మానిటరింగ్ ద్వారా కావచ్చు, రెండు పల్స్ ఆక్సిమెట్రిక్ ప్రోబ్ ద్వారా చూడవచ్చు. అరే దీంట్లో నాకు తెలియనిది ఏముంది అనుకుంటున్నారా? యాక్చువల్గా మీరంతా వైటల్ స్టెప్ మానిటరింగ్లో 72, 62, 56 అని రాస్తారే కానీ దాని పక్కన బీట్ పర్ మినిట్ అని ఎంతమంది పెడతారు అనేది మీ అవగాహన. నా ఉద్దేశం ఏంటంటే హార్ట్ రేట్ లేదా పల్స్ రేట్ రాసేటప్పుడు 72 బీట్ పర్ మినిట్ అని రాయాలని నేను చెప్పబోయేది. అండ్ నెక్స్ట్ వన్, దీంట్లో వచ్చేసరికి మనం రెండు రకాలుగా నేర్చుకునే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి హార్ట్ రేట్లో అబోవ్ 100 ఉంటే ఏమంటారు, బిలో 60 ఉంటే ఏమంటారు అనేది తెలుసుకోవాలి మనం. ఫస్ట్ వన్ అబోవ్ 100 ఉంటే ట్రాకికార్డియా, బిలో 60 ఉంటే బ్రాడికార్డియా. ఇక్కడ మీరు పప్పులో కాలేశారు. బిలో 60 ఉంటే మనం బ్రాడికార్డియా అని చెప్పి ఎప్పుడు మనం పేషెంట్కి డయాగ్నోస్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి హార్డ్ వర్కర్స్ అండ్ అథ్లెటిక్స్. హార్డ్ వర్కర్స్ అంటే రోజు ఎక్కువగా కష్టపడి పనిచేసేవాళ్ళు, లేదా ఎక్కువ దూరం నడిచేవాళ్ళు, లేదా ఎక్కువగా ఆటలాడేవాళ్ళు, స్పోర్ట్స్ మ్యాన్స్, వీళ్ళంతా హార్ట్ రేట్ అబోవ్ 60 to 50, రెస్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి 40 కూడా అది నార్మలే. అది నేను చెప్పేది కాదు, అమెరికన్ అసోసియేషన్ హార్ట్ వాళ్ళు చెప్పింది. మనకి గూగుల్లో కూడా చెప్తారు, మీరు దాన్ని కావాలంటే రీచెక్ చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త పాయింట్ అని నేను అనుకుంటున్నాను. సరే, నెక్స్ట్ వన్కి వచ్చేసరికి మనం చూసేది ఏంటంటే SpO2 అంటే అబ్రివేషన్ తెలిసిన వాళ్ళు నిజంగా మీకు యాడ్సప్. నాకు తెలిసి చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను. SpO2 అబ్జర్వేషన్ తెలిసిన వాళ్ళు చాలా తక్కువ అని నేను అనుకుంటున్నాను. తెలుసుంటే అది మీకు అవగాహన. SpO2 అంటే సాచురేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఆక్సిజన్. ఇది మనం పల్స్ ఆక్సిమెట్రిక్ ప్రోబ్ ద్వారా చూస్తాం. దీని నార్మల్ వచ్చేసరికి 90 to 100. దీనికి ఐ ఏమి ఉండదు, అంటే అబోవ్ 100 ఐ అనమాట. బిలో వచ్చేసరికి 90 బిలోనే డీసాచురేషన్ అంటారు. ఇది డిస్నియా పేషెంట్లో కల్పిస్తూ ఉంటుంది మనకి. దాన్ని ఫర్దర్గా లెసన్ వచ్చినప్పుడు దాని గురించి చెప్పుకుందాం. SpO2 అంటే సాచురేషన్ ఆఫ్ పెరిఫెరల్ ఆక్సిజన్. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనం రెగ్యులర్గా చూసేది బీపీఏ కదా, మేము రోజు చూసేదే కదా అని మీరు అనుకుంటున్నారు. దీంట్లో రెండు ఉన్నాయి. మీరు యాక్చువల్గా మానిటర్తో చూస్తున్నారా లేదా మాన్యువల్గా చూస్తున్నారా? మానిటర్తో చూస్తే దాన్ని ఏమంటారు, మాన్యువల్గా చూస్తే దాన్ని ఏమంటారు అనేది మీకు తెలిసి చాలామందికి తెలియదు. ఓకేనా? మానిటర్తో చూసేదాన్ని NIBP అంటాం. మానిటర్లో చూసే బీపీని నాన్ ఇన్వేజిబుల్ బ్లడ్ ప్రెషర్ అంటారు. మాన్యువల్గా చూసేదాన్ని MIBP అంటారు, మాన్యువల్ బ్లడ్ ప్రెషర్. దీన్ని మనం అసలు దేంతో కొలుస్తాం, అసలు ఏ పరికరంతో కొలుస్తాం అనేది మీరు చాలామంది తెలిసి ఉంది కూడా మర్చిపోయి ఉంటారు.
దాని పేరే సిగ్మా మానోమీటర్. ఇంకొకటి బీపీ అని ఎవరైనా మనం అడిగినప్పుడు సిస్టోలిక్ బై డయాస్టోలిక్ చెప్తాం. ఏమని 120/80, 140/80, 160/80 అంటాం. పక్కన ఏం రాయాలనేది చాలామందికి తెలియదు. తెలిసి ఉండొచ్చు, కానీ దాని పూర్తి నేమ్ ఏంటనేది కూడా చాలామందికి తెలియదు. అంటే పక్కన ఏం పెడతారంటే ఎంఎంఆఫ్హెచ్జి అని పెడతారు. ఎంఎంఆఫ్హెచ్జి అంటే నేను క్వశ్చన్ అడిగితే చాలామంది చెప్పలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎంతో కొంత అవగాహన కోసం నేను చెప్తున్నాను. ఎంఎంఆఫ్హెచ్జి అంటే మిల్లీమీటర్ పర్ మెర్క్యూరీ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం బీపీలోకి వెళ్తే బీపీ 2 రకాలు ఉంటుంది. ఒకటి నార్మల్ బీపీ వచ్చేసరికి మనం 120/80 ఎంఎంఆఫ్హెచ్జి. దాని కింద వచ్చేసరికి మీన్ అని ఉంటుంది 60, 63, 83 అని. దాన్ని నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ బీపీలోకి వెళ్ళేసరికి హైపర్ టెన్షన్ అండ్ హైపోటెన్షన్ అని ఉంటాయి. హైపర్ టెన్షన్ అంటే అబోవ్ 140/90 ఎంఎంఆఫ్హెచ్జి. హైపోటెన్షన్ అంటే బిలో 90/60 ఎంఎంఆఫ్హెచ్జిని హైపోటెన్షన్ అంటారు. మనం ఆర్ఆర్ అంటే రెస్పిరేషన్ రేట్. 1 ఇన్స్పిరేషన్ 1 ఎక్స్పిరేషన్ ఈజ్ ఈక్వల్ టు రెస్పిరేషన్. మనం సాధారణంగా నిమిషానికి 16 నుంచి 18 సార్లు లేదా 20 సార్లు తీసుకుంటాం. దాన్నే నార్మల్ రెస్పిరేషన్స్ అంటాము. అంతకు మించి ఎక్కువ తీసుకుంటేనేమో టెకప్నియా అంటాము. అంతకంటే తక్కువ తీసుకుంటేనేమో బ్రాడాప్నియా అంటాము. అసలు ఏం తీసుకోకపోతే దాన్ని ఆప్నియా అంటాం. నెక్స్ట్ వన్ టెంపరేచర్. టెంపరేచర్ని మనం ఫారెన్హీట్లోను సెంటిగ్రేడ్లోను కొలుస్తాం. మనం రెగ్యులర్గా చూసేదే థర్మామీటర్తో చూస్తాం. రెండోసరికి డిజిటల్తో చూస్తాం. దీన్ని 2 రకాలు ఉంటాయి. ఎక్కువ ఉంటే ఏమంటారో, తక్కువ ఉంటే ఏమంటారో. నార్మల్ ఎంత? నార్మల్ వచ్చేసరికి 98.9 నార్మల్ అంటాము. మనం ఎక్కడ ప్లేస్ని బట్టి యాడింగ్ ఆర్ మైనస్ చేసుకునే పద్ధతులు ఉంటాయి దీంట్లో. యాక్యురేట్గా కావాలంటే మనకి రెక్టల్లో యాక్యురేట్గా టెంపరేచర్ వస్తుంది. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే టెంపరేచర్ని ఎబోవ్ నార్మల్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం పైరాక్సియా అంటాం. ఈ పదం మీరు చాలా రేర్గా అయిన ఉంటారు. పైరాక్సియా మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే హైపర్థర్మియా లేదా హైపోథర్మియా. మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను అన్నది కాదు. నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది మీతో షేర్ చేసుకోవడానికి, సరదాగా పంచుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు ఫీల్ అవ్వద్దు. మీకు నిజంగా తెలుసుంటే ఐ బీ హ్యాపీ. మీకు తెలియదు ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. నేను డెఫినెట్లీగా మీకు 100% నేను మీకు ఏ టాపిక్ అయితే కావాలనుకున్నారో దాని గురించి నేను మీకు కావాల్సిన రీతిలో మీకు అర్థవంతంగా నేను 100% నేర్పిస్తాను.